అమరావతిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నా పేరు రవీంద్ర గుంటూరు, వెల్త్ అడ్వైజర్. సో అమరావతిలో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది కాజా. ఎందుకు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్డు కనెక్టివిటీ. సో నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. అదేవిధంగా వెస్ట్ బైపాస్ కాజా నుంచే స్టార్ట్ అవుతుంది. వెస్ట్ బైపాస్ ద్వారా మనం ఇటు హైదరాబాద్ వెళ్ళాలన్నా, వైజాగ్ వెళ్ళాలన్నా విజయవాడతో సంబంధం లేకుండా వెళ్ళే రోడ్డు వెస్ట్ బైపాస్. అండ్ అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా విజయవాడతో సంబంధం లేకుండా వెస్ట్ బైపాస్ ద్వారా వెళ్ళొచ్చు. దానివలన సో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్పాను. అండ్ అదేవిధంగా మనకి ఓఆర్ఆర్ కనెక్టివిటీ. సో ఎలా కనెక్ట్ అవ్వచ్చు వెస్ట్ బైపాస్ ద్వారా అంటే, వెస్ట్ బైపాస్ దగ్గర మనకి బటర్ఫ్లై జంక్షన్ వేస్తున్నారు. ఆ బటర్ఫ్లై జంక్షన్ నుంచి 17 కిలోమీటర్స్ దూరంలో నందివెలుగు దగ్గర మనకు ఓఆర్ఆర్ ఎక్కొచ్చు. సో ఓఆర్ఆర్ నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో ఓఆర్ఆర్ ఆల్మోస్ట్ 189 కిలోమీటర్స్. ఓకే, ఓఆర్ఆర్ ఆల్మోస్ట్ 6 డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తుంది. సో దీనివలన మోస్ట్ టైమ్ సేవింగ్ హైవే కనెక్టివిటీ అండ్ అట్ ది సేమ్ టైము వెస్ట్ బైపాస్ అండ్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉంది బటర్ఫ్లై జంక్షన్ ద్వారా. సో దానివల్ల మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఐటీ పార్క్స్ మీరు చూసినట్టయితే ఐటీ కంపెనీస్ ఎంప్లాయ్మెంట్ వస్తేనే కదా దాన్ని ప్రైమ్ లొకేషన్ అంటాము. సో దాని పరంగా చూసుకున్నట్టయితే మనకు రీసెంట్గా మయూరి టెక్ పార్క్, కాజా టోల్ ప్లాజాకి అతి దగ్గరలో ఉన్న ప్లేస్ మయూరి టెక్ పార్కు. దాంట్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సో రీసెంట్గా 1.5 months ముందు సో సీఎం గారు ఇనాగ్రేషన్ చేశారు. ఆల్మోస్ట్ 300 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అతి దగ్గరలో ఉన్న ప్లేస్ మనకి. అండ్ అదేవిధంగా కాజాకి దగ్గరలో రామకృష్ణ వెన్యూజీలో రామకృష్ణ టవర్స్ ఉన్నాయి, కమర్షియల్ టవర్స్. దాంట్లో కూడా నెక్స్ట్ వితిన్ 1 yearలో ఐటీ కంపెనీస్ రాబోతున్నాయి. ఎందుకంటే రెడీ టు ఆక్యుపై ప్లేస్. ఎందుకంటే ఎంప్లాయీస్కి కంపెనీస్ దగ్గరగా ఉండాలి. అండ్ స్టేయింగ్కి ఉండవల్లి ప్రవాసులు ఆల్మోస్ట్ 800 ప్లాట్స్ ఉన్నాయి. దానివల్ల వాళ్ళు అక్కడ స్టే చేయొచ్చు. అండ్ రెయింటీ పార్క్లో కూడా అవకాశం ఉంది స్టే చేయడానికి. విల్లాస్ ఉన్నాయి అండ్ హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఐటీ కంపెనీస్ వచ్చేసరికి మనకి క్వాంటమ్ వ్యాలీ అనేది హైలాండ్ బ్యాక్ సైడే క్వాంటమ్ వ్యాలీ వస్తుంది. కాబట్టి జనవరి 2026లో ఒక స్టార్ట్ అవబోతుంది. అండ్ ఉత్తరండాయపాలెంలో మనకి ఎలక్ట్రానిక్ సిటీ ఐటీ కంపెనీస్ స్టార్టప్స్ అన్నీ అక్కడ స్టార్ట్ అవబోతున్నాయి. సో ఈ 3 ప్లేసెస్ చాలా దగ్గరలో ఉన్నాయి కాజాకి. అందువల్ల మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ కాజా అని చెప్పాను. అమరావతికి కనెక్ట్ అవ్వాలన్నా మనకి E13 E16 రోడ్స్ వల్ల అమరావతికి ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు మనం. సో వెస్ట్ బైపాస్ త్రూ E13 E16 రోడ్స్ని యూజ్ చేసి మనం అమరావతి హైకోర్టు అవ్వచ్చు, సెక్రటరియట్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా యూనివర్సిటీస్ SRM విట్టు అండ్ అమృత యూనివర్సిటీస్కి వెళ్ళాలంటే అతి తక్కువ టైంలో వెళ్ళే ప్రదేశం కాజా. అండ్ కాజా నుంచి ఇటు గుంటూరు వెళ్ళాలన్నా విజయవాడ వెళ్ళాలన్నా ఓన్లీ 15 నిమిషాలు మాత్రమే. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నియర్ బై ఉన్నాయి. అండ్ NRI హాస్పిటల్ ఉంది, ఎయిమ్స్ మంగళగిరి ఉంది, అండ్ మణిపాల్ హాస్పిటల్, అండ్ VVIT స్కూల్ అండ్ కాలేజ్, కేఎల్ యూనివర్సిటీ. సో అతి తక్కువ డిస్టెన్స్లో మనకి హాస్పిటల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఐటీ కంపెనీస్ వచ్చాయి, కొన్ని రాబోతున్నాయి. అండ్ మంగళగిరికి అతి దగ్గరలో ఉన్న ప్లేసు కాజా. ఎందుకంటే మంగళగిరిలో చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. సో గత 1 yearలో ఎన్నో డెవలప్మెంట్స్ జరిగినాయి. రాబోయే 3 yearsలో కూడా చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. సో దీనివల్ల మీరు అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కాజాకి అతి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇది కాబోయే గచ్చిబౌలి అండ్ కొండాపూర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏరియాలో అద్భుతమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో ఆ ప్రాజెక్ట్స్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీ రిటర్న్స్ హైయెస్ట్ వచ్చే అవకాశాలు ఉన్న ఏరియా మన కాజా. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ జోన్కి రాదు. సో దానివల్ల మీరు హ్యాపీగా సేఫ్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ ఇన్వెస్ట్మెంట్ చాలా సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ ఏరియా కాదు ఇది. సో మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన సమయం అండ్ లొకేషన్ ఏదైనా ఉందంటే కాజా. సో మంగళగిరి కాజా మీకు ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఈ ఏరియాస్లో మీకు అతి తక్కువ టైంలో మీకు హైయెస్ట్ రిటర్న్ వచ్చే అవకాశాలు. ఎందుకంటే గుంటూరు టు విజయవాడ ఎప్పుడు ఆన్గోయింగ్ డెవలప్మెంట్స్ అండ్ గ్రోత్ అనేది ఫర్ ఎవర్. సో మనకి దానికి మధ్యలో సెంటర్ పాయింట్లో ఉంది కాబట్టి కాజా వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రైమ్ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేయండి. మీకు హైయెస్ట్ రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే ఓఆర్ఆర్ వల్లే హైదరాబాద్ ఈరోజు ఇంత డెవలప్మెంట్ అని కారణం ఓఆర్ఆర్. సో మనకు అమరావతిలో ఓఆర్ఆర్ లోపలే ఇన్వెస్ట్ చేస్తున్నారు మీరు. కాజా అనేది
ఓఆర్ఆర్కి 17 కిలోమీటర్ లోపల ఉంది. ఇప్పుడు ప్రాజెక్ట్స్ హైదరాబాద్లో ఓఆర్ఆర్ అవతల మాత్రం ఉన్నాయి, ఓఆర్ఆర్ లోపల చాలా అతి తక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అక్కడ ఓఆర్ఆర్ తర్వాత 10-15 కిలోమీటర్స్ ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ మీరు ఓఆర్ఆర్ విత్ ఇన్ ద ఓఆర్ఆర్ మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు హైయెస్ట్ రిటర్న్స్ నెక్స్ట్ 3 to 5 yearsలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు దిస్ ఇస్ ద రైట్ టైం, రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ ఇన్ అమరావతి కాజా. చూస్ వైజ్లీ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఏ రైట్ వే, రైట్ ప్రాజెక్ట్, రైట్ మేనర్. థ్యాంక్ యూ.